మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి సంబంధించి 4 మండలాలు సెకండ్ ఫేజ్ సంబంధించి ఈ రోజు నామినేషన్ పర్వం చివరి రోజు కొనసాగుతుంది. మొత్తం క్లస్టర్ల వైజ్ గా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఎక్కడికక్కడ రిటర్నింగ్ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఎంతమంది నామినేషన్లు వేస్తున్నారు, మొత్తం హెల్ప్ డెస్క్ ఎలా పనిచేస్తుంది, ఎక్కడికక్కడ క్లస్టర్లకు సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నారు. చాలా క్లస్టర్స్ తిరిగారు. క్లస్టర్లన్నీ కూడా అంటే 4 మండలాలకు సంబంధించి మొత్తం కూడా గ్రామ పంచాయతీ సంబంధించి ఏర్పాట్లన్నీ పరిశీలిస్తారు. మనతో మాట్లాడడానికి స్థానిక కలెక్టర్ హనుమంతరావు సార్ ఉన్నారు. సార్ మాట్లాడారు. సార్ చెప్పండి, నిజంగా అన్ని క్లస్టర్స్ తిరుగుతున్నారు, ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగట్లేదు, ఎందుకంటే క్లస్టర్ల వైజ్ గా హెల్ప్ డెస్క్ కావచ్చు, ఇక్కడ పోలీస్ సిబ్బంది కావచ్చు పకడ్బందీగా పనిచేస్తుంది, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. మొదటి విడతకు సంబంధించి పూర్తి స్థాయిలో నామినేషన్స్ మరియు స్క్రూటినీ కూడా కంప్లీట్ అయిపోయింది. అది 6 మండలాలకు సంబంధించి పూర్తయి తర్వాత అప్పీల్ ప్రొవిజన్ తర్వాత డిస్పోజల్ కూడా అయిపోయి రేపు విత్డ్రాయల్ లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ సెకండ్ ఫేజ్ నామినేషన్స్. ఇది 5 మండలాల్లో ఉంది. ఈ యొక్క మనకి రామన్నపేట కూడా ఈ 4 మండలాలతో యాడ్ అవుతుంది. అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా మంచి వాతావరణంలో జరుగుతుంది. హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. ఎందుకంటే నామినేషన్స్ అనేవి క్లరికల్ ఎర్రర్ వల్ల ఎవరిది కూడా రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ఇక్కడే ఓటర్ లిస్ట్ పెట్టడం, వాళ్ళకి గైడ్ చేయటం, బ్లాంక్స్ అనేది లేకుండా పెట్టడం, ఈ విధంగా చేస్తూ వాళ్ళకి గైడ్ చేస్తున్నాము. అదేవిధంగా నిబంధనలు పాటించడానికి పోలీసు వారు కూడా డీసీపీ గారి ఆధ్వర్యంలో 1+2 కంపల్సరీగా అంతకంటే ఎక్కువ లేకుండా లోపల నామినేషన్ దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా పూర్తి స్థాయిలో అన్ని నియంత్రణ చేయటం. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి 5 గంటల తర్వాత ఎలో చేయరు కాబట్టి 5 గంటల లోపల వాళ్ళని తీసుకొని వాళ్ళ టోకెన్ నెంబర్లు ఇచ్చి చివరి వ్యక్తి వరకు కూడా నామినేషన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంటే 5 గంటల వరకు కేవలము ఇక్కడ ఉన్న వాళ్ళకైనా టోకెన్స్ ఇచ్చిన వాళ్ళకే ఉంటుందా, లేదంటే 5 గంటల తర్వాత వచ్చిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంది? ఇక్కడ 5 గంటల తర్వాత అవకాశం లేదు. 5 గంటల లోపల వచ్చిన వాళ్ళందరినీ కూడా గేట్ లోపలికి తీసుకుంటారు. తీసుకొని కొన్ని చైర్స్ వేస్తారు, అన్ని కూడా వాళ్ళకి సరిపడా వాళ్ళకి టోకెన్ నెంబర్లు ఇస్తారు సీరియల్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి. సో చివరి వ్యక్తి వరకు అది 7 కానివ్వండి, 8 కానివ్వండి, 9 కానివ్వండి, చివరి వ్యక్తి వరకు వాళ్ళకి నామినేషన్ తీసుకుంటారు. విత్ ఇన్ ద ప్రిన్సెస్ లో 5 o'clock వరకు రావాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరు కూడా క్యాస్ట్ సంబంధించి ఇబ్బంది పడకుండా క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి తహసీల్దార్స్ 24 hours అందుబాటులో ఉన్నారు. ఆన్లైన్ లో లేట్ అయితేనే ఆఫ్లైన్ లో కూడా ఎలో చేస్తున్నాం. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్స్ తెరవడంలో కూడా మొత్తం కూడా బ్యాంక్ సిబ్బంది అందరినీ కూడా అలర్ట్ చేసినాం. కొత్త బ్యాంక్ అకౌంట్ తెరవాలనేది నిబంధన, దాని ప్రకారంగా అభ్యర్థులు కూడా ఫాలో అవుతున్నారు. సార్ ఎన్ని మొత్తం మన సెంట్రల్ సంబంధించి మన జిల్లాలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద నిజంగా ఎలాంటి అంటే ఇప్పుడు రేపు ఎలక్షన్స్ గుర్తింపు వస్తాయి కదా, దాని తర్వాత ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి, ఎంతమంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది? మన దగ్గర మొత్తం 3704 పోలింగ్ స్టేషన్స్ అంటే వార్డులకు సంబంధించి వార్డ్ యాజ్ అ పోలీస్ స్టేషన్ అనుకుంటే 3704 పోలింగ్ స్టేషన్ సంబంధించి 427 గ్రామ పంచాయతీలు గాను ఎన్నిక జరగనుంది. అయితే ఈ యొక్క విత్డ్రాయల్ తర్వాత స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకుని ఏమన్నా ఏకగ్రీవం అయితే నెంబర్ కొద్దిగా తగ్గచ్చు, కానీ దాదాపుగా దానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఫేజ్ వైజ్ ఉంటది కాబట్టి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అంతా కలిపి కూడా 3704. దీనికి సంబంధించి ఆల్రెడీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. మొదటి ఫేజ్ లో ఒకటే జీపీలో ఉంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ లో కూడా ఐడెంటిఫై చేశాం. దీనికి వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. అదేవిధంగా మిగతా వాటికి కూడా కొన్నిటికి ఏమైతే మనకి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పోలింగ్ మేజర్ గా సమస్యాస్క ప్రాంతాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అక్కడ పోలీస్ సిబ్బంది పెంచే అవకాశం ఏమైనా ఉందా? అక్కడ రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి భద్రత ఉంది? ఎగ్జాక్ట్ రిటర్నింగ్ అధికారులు పూర్తి స్థాయిలో సెక్యూరిటీగా ఉండటం కోసం పోలీస్ బందోబస్తును పెంచుతున్నాము. అదేవిధంగా స్కేల్ ఆఫ్ పోలీసింగ్ కూడా నెంబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కడైతే రిస్కీ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్ అని ఉంటాయో వాళ్ళు జనరల్ గా పెట్టే 1+2 డబల్ అవుతుంది. అదేవిధంగా వెబ్ కాస్టింగ్ యొక్క వాతావరణంలో అది పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉండే విధంగా ఉంటుంది. అదేవిధంగా సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కూడా మైక్రో అబ్జర్వర్స్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళైతే బ్యాంకు వాళ్ళు ఉంటారో వాళ్ళని కూడా అబ్జర్వర్స్ గా పెట్టి వాళ్ళ స్థాయిలో ఎక్కడ కూడా ఏది జరగకుండా చేయడం జరుగుతుంది. పూర్తిగా పోలీస్ బందోబస్తు వాటికి ఎక్కువ ఉండి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవడం. సార్ ప్రతి క్లస్టర్ ను పరిశీలిస్తున్నారు, ప్రతి క్లస్టర్ లో ప్రతి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, అదేవిధంగా చెక్ పోస్టులను కూడా పరిశీలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద ఎలాంటి సిబ్బంది పనిచేస్తున్నారు? చెక్ పోస్ట్ ను క్షుణ్ణంగా వీడియో కూడా తీయమని చెప్తున్నారు, ప్రతి చెక్ పోస్టులను కూడా తిరగమంటున్నారు. మరి ఈ విధంగా ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఏ విధంగా ఆ చెక్ పోస్టుల వద్ద భద్రత ఏర్పాటు చేశారు? చెక్ పోస్టులు మన జిల్లాకు సంబంధించి 4 వైపులా మనకి SST స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ భాగంగా మనకి అక్కడ మనకి బొమ్మల రామారంలో కానీ, ఆలేరులో కానీ, అదేవిధంగా బీబీ నగర్, పంతంగిలో ఏర్పాటు చేయడం జరిగింది. 24 hours
అంటే 3 టీమ్స్ ఉండేసి డ్యూటీలో ఉండి చేస్తారు. ప్రతిదీ కూడా తనిఖీ చేస్తే అండర్ వీడియోగ్రఫీగా చేయడం జరుగుతుంది. 50,000 కన్నా ఎక్కువ క్యాష్ అనేది తీసుకుపోవడానికి లేదు. తీసుకుపోయినట్లయితే సీజ్ చేయటం, కమిటీకి ఇవ్వటం, తర్వాత వాటిని మొత్తం కూడా ఆధారాలు చూపించిన తర్వాత రిలీజ్ చేయటం ప్రక్రియ ఉంటుంది. కాబట్టి అదేవిధంగా 10,000కి మించినటువంటి గిఫ్ట్లు కూడా ఏం తీసుకుపోవడానికి లేదు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేయటం, ఇతరత్ర సామాగ్రి కానీ అవి కానీ లేకుండా మొత్తం కూడా 24 అవర్స్ నిఘాలో మనకైతే జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోనే ఉంది. దీంతో పాటుగా మండలానికి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఉండి ఏదైనా కంప్లైంట్ బేస్డ్ మీద వస్తే కూడా ఇమీడియట్ గా రిసెప్ట్ కావటం. ఇప్పుడు ఇక ప్రచారం మొదలైందంటే రకరకాలు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ర్యాలీలు అలాంటి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయి? ఎందుకంటే మొదటి విడతగా 11వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ రోజు ముందు నుంచి అంటే ఏమైనా ర్యాలీలకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఊర్లో గ్రామానికి సంబంధించి గుంపులుగా వెళ్లే అవకాశం ఏమైనా ఉందా? జనరల్ గా ఎలక్షన్ సమయంలో మనకి సెక్షన్ 30, సెక్షన్ 144 ఆఫ్ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎవరైనా సరే ర్యాలీలు ఇవి చేయాలంటే అభ్యర్థి యొక్క ఖర్చుకి జమ అవుతుంది. వాళ్ళు తీసుకునేది ఎంపీడీఓ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఎనఫ్ మండలంలో. కాబట్టి తీసుకొని నిర్ణీతమైనటువంటి పాసెస్ కానీ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అవి స్టిక్కర్లు అంటించే వాళ్ళు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంది. ర్యాలీస్ కూడా వాళ్ళు పోలీసు వారు పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారంగా దానికి అనుమతి తీసుకొని చేయాల్సిన తప్పితే ఇష్టారీతిగా చేయడానికి ఉండదు. సార్ మీరు మొత్తం ఎలక్షన్ కమిషన్ ఆధారంగా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ప్రతి డేటా కూడా ఇస్తున్నారు. నిజంగా పకడ్బందీగా జరుగుతుందని చెప్పవచ్చు. ఫైనల్ గా 11వ తారీఖు జరిగే ఎన్నికకు సంబంధించి అంటే బారులు తీరేటువంటి జనాలు కూడా వస్తుంటారు కాబట్టి, ఎందుకంటే 7 గంటల నుంచి 1 గంట వరకే కాబట్టి ఓటర్లకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? ఓటర్లు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కువ పెద్ద గ్రామ పంచాయతీలు ఉంటే బ్యారికేడ్స్ పెట్టడం, అదేవిధంగా వారికి తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేయటం, ముఖ్యంగా పోలింగ్ సిబ్బంది కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, చాలా కాన్సన్ట్రేటెడ్ ఉండాలా. 2 ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా మంచి బస సౌకర్యం, భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటమే కాకుండా సిబ్బంది మనం వచ్చేటటువంటి ఓటర్లు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనికి అదనంగా మనం ముఖ్యంగా ఏంటంటే ఎక్కడ కూడా గ్రామాల్లో సర్పంచ్ పదవికో వార్డు మెంబర్లకో వేలంపాటో లేకపోతే ఇతరత్రానో ఎక్కడ కూడా చేయడానికి లేదు. చట్ట ప్రకారంగా అవి రద్దు చేసేటటువంటి పరిస్థితి కూడా జిల్లా కలెక్టర్ మాకు ఎలక్షన్ కమిషన్ చేసే పరిస్థితి ఉంటుంది. నిర్ధారణ అయితే మేము ఒక ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. అట్లా ఏమైనా కంప్లైంట్స్ వస్తే మా వాళ్ళు వెళ్ళి అది నిజమని తేలితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ విధంగా సార్ వేలంపాట అంటే మీకు ఏ విధంగా దాన్ని మీ దృష్టికి వస్తే ఏ విధంగా చర్య తీసుకుంటారు? వేలంపాట కార్యక్రమాలు జరుగుతుందని చెప్పి కొన్ని గ్రామాల్లో కొంత సమాచారం వస్తుంది. వార్డు మెంబర్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ మీరు మొదటి నుంచి కూడా హెచ్చరిస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో వేలంపాటను ప్రోత్సహించకూడదు, ఖచ్చితంగా అక్కడ ఎలక్షన్స్ పెడతామని చెప్పారు. నిజంగా ఇలాంటి కార్యక్రమాలు ఎలాంటి అరికడతారు? యాక్చువల్గా గ్రామంలో ఒక మంచి నాయకుడు ఉన్నాడు, మీ అందరం ఆయన్నే చూసుకుంటాం. ఒక ఏ విధమైనటువంటి ఇండ్యూస్మెంట్ కానీ కరప్షన్ కానీ లేకపోతే ఇతరత్ర ఆక్షన్స్ కానీ లేకుండా ఒక సహేతుకంగా అయితే హర్షణీయం అది ఏకగ్రీవ గ్రామ పంచాయతీ. కానీ అందరు కలిసి దాన్ని వేలంపాట వేయటము లేకపోతే ఇతరత్ర రకరకాలైనటువంటి దాన్ని పరిస్థితుల్లో చేయటమో చేస్తే అది చట్టరీత్యా నేరం కూడా. దాన్ని అరికట్టడానికి ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం కమిటీయే కాకుండా ఏ సమాచారం వచ్చినా దానికి ఆ కమిటీని పంపిస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. దాంట్లో నిజం ఉండొచ్చు, నిజం ఉండకపోవచ్చు. దాన్ని గమనించి దాని ప్రకారంగా ఇమీడియట్ చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎలక్షన్ సంబంధించి ఓటర్లకు సంబంధించి ఏమన్నా వైద్య సిబ్బంది అక్కడ సెంటర్ల దగ్గర ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే అత్యవసరంగా, ఎందుకంటే చాలా మంది వృద్ధులు వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాళ్ళకి ఎలాంటి సహాయం అందబోతుంది? కంపల్సరిగా ప్రతి లొకేషన్ కి అంటే ఒక జీపీలో ఒక హై స్కూల్లో ఏదో ఉంటే ఒక 10 వార్డుల పోలింగ్ స్టేషన్ జరుగుతుంది. ఆ లొకేషన్ కి ఒకటి వైద్య సిబ్బంది పెడతాం, అత్యవసర మందులన్నీ పెడతాము. 104, 108 కూడా అందుబాటులో ఉంచుతాము. ఎక్కడైనా సరే సంఘటన జరిగితే కూడా ఇమీడియట్ గా వెళ్ళేటట్టుగా మండల కేంద్రంలో ఉంటుంది. అన్ని జాగ్రత్తలు కూడా వైద్య పరంగా తీసుకోవడం, ఎక్కడ క్యూ లైన్ లో ఉండి ఏదైనా ఇబ్బంది కాకుండా కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇది కలెక్టర్ గారు, ఎందుకంటే ఆకస్మికంగా తనిఖీ చేస్తాడు, క్లస్టర్ల వైపు వెళ్తున్నాడు, ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ఎలక్షన్లు జరిగాయి. మొదటి విడతగా 11వ తారీఖు పోలింగ్ ఉంది, పకడ్బందీ ఏర్పాటు చేస్తాము, ఎప్పటికప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ నివేదిస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి ఇబ్బంది కలగకుండా ఎన్నికలైతే నిర్వర్తిస్తామని చెప్పి స్థానిక కలెక్టర్ హనుమంతరావు పడుతుంది. ఇది ఇక్కడ నుండి అరుణ్తో శరత్, బీబీ నగర్ క్లస్టర్.